రగడే తల దించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. తల పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పా? తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాలాను సార్. ఇది మా రిషి నవ్వు. అమ్మో కరెంటు పోయింది. కరెంటు పోతే అంత భయం ఎందుకు? నా గురించి కాదు భయం, అక్క గురించి. అక్క గురించా? అవును, అక్కకు చీకటి అంటే చాలా భయం. ఉండు, అమ్మని క్యాండిల్ వెలిగించమంటాను. అమ్మా 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 అమ్మా. రిషి, రిషి నాకు చీకటి అంటే భయం. రిషి డోర్ ఓపెన్ చేయి రిషి, ప్లీజ్ రిషి. అవును, అక్కకు చీకటి అంటే చాలా భయం. ఎస్, స్రవంతికి కూడా చీకటి అంటే చాలా భయం. నో డౌట్, తను నా స్రవంతే. ఏంటి? అమ్మ కరెంటు పోయింది, అక్క లేస్తే భయపడుతుంది. తొందరగా క్యాండిల్ తీసుకురా. సరే ఉండు. తను 100% నా స్రవంతినే. కరెంట్ వచ్చే వరకు హాల్లోనే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. కరెంట్ లేకుండా మేమెలా పడుకుంటామే? అదిగో నాన్నగారు కూడా లేచినట్టున్నారు. మంచినీళ్ళు ఏమైనా కావాలేమో చూసొస్తానుండు. ఉమ్. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇద్దరు కబుర్లు పెట్టుకుంటున్నారా? అవును, అలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. నాతో మాట్లాడడానికి తను తప్ప ఇంకెవరూ లేరు. అవునులే, నిజమే, భలే ఫ్రెండ్ దొరికారు. హాయ్, కరెంట్ వచ్చేసింది. అమ్మయ్యా, ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నావు? నా స్రవంతి కూడా ఇంతే. ఇంతే అంటే? అంటే కరెంటు పోతే తను కూడా చాలా కంగారు పడిపోతుంది. తనకి చీకటి అంటే విపరీతమైన భయం. ఎలా ఇంత కోఇన్సిడెంటల్గా జరుగుతుంది? అలాగా? నీకు చందమామ అంటే ఇష్టమా? ఇష్టం. నాకు చందమామ అంటే ఇష్టమే. అంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతామా? ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉన్నప్పుడు ఇద్దరి భయాలు కూడా ఒకేలా ఉండొచ్చు కదా. నీ లాజిక్స్ కరెక్ట్ కాదు, నీ గెస్ కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒళ్ళంతా గాయాలయ్యాయి. మనసు కూడా గాయపరుచుకోకు, మంచిది కాదు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో.
హారిక నువ్వింకా పడుకోలేదా అమ్మా? నిద్ర పట్టట్లేదు నాన్న, అందుకే రిషితో కూర్చుని కబుర్లు చెప్తున్నాను. అలాగే రిషి దెబ్బలకి ఆయింట్మెంట్ రాశాను. నీది చాలా మంచి మనసురా. మాకు సాయం చేసిన నీకిలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది రిషి. ఒక రకంగా దీనికి మేమే కారణం. చాచా, మీరలా అనుకోకండి. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే నాకే రక్తం మరిగిపోయింది. మా కోసం వాళ్లతో గొడవపడి మా కోసమే ఇన్ని గాయాలు చేసుకున్నావు. నువ్వింకా ఇక్కడే ఉంటే ఇంకా నీకెన్ని అవమానాలు ఎదురవుతాయో. సాయంత్రమే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు లోన్ శాంక్షన్ అయింది. రేపే నాకు అమౌంట్ కూడా అందుతుంది. నీకివ్వాల్సిన డబ్బు రేపే ఇచ్చేస్తాను. నువ్వింకా ఇక్కడ ఉండొద్దు రిషి. నువ్వు డబ్బు రూపంలో ఇచ్చిన రుణాన్ని తీర్చగలుగుతున్నాను, కానీ మా ఆపద సమయంలో అండగా నిలబడిన రుణాన్ని మేం జీవితంలో తీర్చలేం. జన్మంతా నిన్ను గుర్తుపెట్టుకుంటాం బాబు. ఇక మా వల్ల ఈ ఊళ్ళో నీకే కష్టం రాకూడదు. వెళ్ళిపో, రేపే వెళ్ళిపో. రేపే నాకు అమౌంట్ కూడా అందుతుంది. నీకివ్వాల్సిన డబ్బు రేపే ఇచ్చేస్తాను. నువ్వింకా ఇక్కడ ఉండొద్దు రిషి. వెళ్ళిపో, రేపే వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతావా రిషి? నువ్వు వెళ్ళిపోతానంటే నాకు ఏడుపు వస్తుంది. వెళ్ళకు ప్లీజ్. నాకు వెళ్ళాలని లేదు. మా అక్క నిజంగానే శ్రవంతి అయితే ఎంత బాగుండో. అప్పుడు నువ్వు చక్కగా ఇక్కడే ఉండిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాకు వెళ్ళాలని లేదమ్మా. ఇక్కడికి వచ్చాకే ఈ బంధాలు, ఆప్యాయతలు, విలువలంటే ఏంటో తెలిసింది. జీవితంలో నేనేం కోల్పోయానో అర్థమైంది. కల్మషం లేని నీలాంటి పసిప్రేమ నాకు దొరికింది. అన్నిటికీ మించి నేను ప్రాణంగా ప్రేమించే నా స్రవంతి రూపం నా కళ్ళెదుటే కనిపిస్తోంది. వీటన్నిటికీ దూరంగా నేను వెళ్ళలేను. ఒకవేళ నువ్వు వెళ్ళాల్సి వస్తే మా ఇంటి నుంచి వెళ్ళిపో, కానీ ఈ ఊరి నుంచి వెళ్ళొద్దు. నాన్న మీకు డబ్బులు ఇచ్చేసినా సరే నువ్వు వెళ్ళకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యి రిషి. అవసరమైతే మా ఊళ్ళోనే ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉండిపో. నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను రిషి, నేను ఏడుస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా, ఏం చేస్తున్నావు? చూస్తున్నావుగా, గిన్నెలన్నీ సర్దుతున్నాను. సరే, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో, నేను గిన్నెలు సర్దుతాను. సరే. అమ్మా, ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నావా? ఫంక్షనా? ఏం ఫంక్షన్ అమ్మా? అదేంటి,
సుజాతక్క వాళ్ళ ఇంట్లో సీమంతం ఉంది కదా, నువ్వు తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది. మర్చిపోయావా? నాకు ప్రస్తుతానికి ఏమీ గుర్తులేదమ్మా. రైటే కానీ వెళ్ళాలి కదా. మన ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా సుజాతక్కే అన్నీ కలుగజేసుకుని సొంత మనిషిలా అన్నీ చేస్తుంది. వాళ్ళింట్లో ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పు? వెళ్ళాలనే ఉంది, కానీ నాన్న గురించే కదా. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళకపోతే బాగోదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళబుద్ధి కావటం లేదు. దేని గురించమ్మా భయం? మన ఇంట్లో పరిస్థితుల గురించి. నిన్న గుళ్ళో ఏం జరిగిందో చూసావు కదా, ఎవరెలా మాట్లాడుకుంటున్నారో విన్నావు కదా. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్తే అందరూ ఆరాలు తీస్తారు.